హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ బ్యాగ్లో ఏమున్నాయని చెప్పి చూద్దామని ఈ వ్లాగ్ చేసాము. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో ఏముంటాయో మనకి తెలియంది కాదు, బట్ మన టైంలో చాలా వర్స్ట్గా ఉంచుకునే వాళ్ళం కదా మన బ్యాగ్స్. బట్ వీళ్ళ బ్యాగ్లో ఏమున్నాయని చూద్దామని వ్లాగ్ చేసాము. సో తన బ్యాగ్లో అయితే స్టార్ట్ చేసాము. తను గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఒక చిక్కీ ఉంది, ఒక స్టీల్ బాక్స్ ఉంది. ఆ చిక్కీ కూడా వాళ్ళకి డే బై డే ఇస్తారంట. ఓ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ కూడా ఎక్కువ తాగలేదు అక్క. అండ్ ఇంకా ఏవేవో దాచిపెట్టింది. బిస్కెట్ ప్యాకెట్, ఆ బిస్కెట్ ప్యాకెట్ నవంబర్లో ఎక్స్పైరీ అయిపోతుంది, అది కూడా ఉంచుకుంది. ఇంకేం లేవు, వాళ్ళ ఇంటి కీస్ ఒకటి ఉంచుకుంది. మనమైతే మన టైంలో తినేసిన కుర్కురే ప్యాకెట్స్, పేపర్స్, చింపేసిన పేపర్స్, అయిపోయిన పెన్స్ అన్నీ అలా ఉంచుకునే వాళ్ళం కదా బ్యాగ్లో. బట్ తిన బ్యాగ్ అలా లేదు, బాగానే ఉంది. నోట్బుక్స్ కూడా నీట్గా ఉంచుకుంది, అన్నీ లైన్గా. అయినా మా టైంలో ఇలాంటి బ్యాగ్స్ లేవు, అన్నీ హారిజాంటల్ బ్యాగ్సే. బుక్స్ సగం అటు ఇటు పెట్టుకునే వాళ్ళం అనమాట. 9th క్లాస్కి గ్రాఫ్స్ కూడా ఉన్నాయి గైస్. మా టైంలో 9th క్లాస్కి గ్రాఫ్స్ లేవు, 10th నుంచి స్టార్ట్ అయ్యాయి. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బుక్స్తో పాటు గ్రాఫ్ కూడా ఇచ్చేసారు. రఫ్ బుక్ ఒకటి మెయింటైన్ చేసింది. కోడ్ బాగుంది గైస్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంపార్టెంట్ చాయిస్ అని. వాళ్ళకి ఐఓటీ ఉంది, 9th క్లాస్ అనమాట. ఐఓటీ కాన్సెప్ట్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఐఓటీ బుక్ బాగానే మెయింటైన్ చేసింది అనమాట. సో అది చెప్తున్నాను ఏమేమి రాసింది అని చెప్పి మా రిలేటివ్స్ అందరికీ అక్కడే ఉంటే. డ్రాయింగ్ అదంతా బాగా గీసింది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ బ్యాగ్లో జామెట్రీ బాక్స్ ఆర్ నార్మల్ బాక్స్ అనమాట. నేనైతే ఎంత వర్స్ట్గా ఉంచుకునేదాన్నో నా బాక్స్. పేపర్స్, షార్ప్నర్, పెన్సిల్ షార్ప్ చేసిన తర్వాత మొత్తం డస్ట్ ఉండేది కదా, అదంతా బాక్స్లో వేసుకునేదాన్ని. వీళ్ళు అలా కాదు, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. చాలా పెన్స్ ఉండేవి, ఎరేజర్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా ఉండేవి. చిన్నగా ఇరిగినా కానీ బాక్స్ మళ్ళీ కొత్తది కొనిపించుకునేదాన్ని. బట్ పర్లేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. నీట్గా పేపర్ వేసుకొని పెన్స్ అన్నీ పెట్టుకుంది. అండ్ రెడ్ పెన్ కూడా ఉంది. రెడ్ పెన్ మన దగ్గర ఉంటే ఒకటే ఒక థాట్ వస్తుంది, అదేంటంటే ఎక్కడ మనం హోంవర్క్స్ కానీ అవన్నీ టీచర్ కరెక్షన్ చేయకపోతే మనమే కరెక్షన్ చేసేయచ్చు అనుకొని, లేదంటే టీచర్ ఆ రోజు రెడ్ పెన్ తీసుకురాకపోతే నా దగ్గర టీచర్ రెడ్ పెన్ ఉంది తీసుకోండి అని చెప్పి మనమే ఇస్తాం కదా. సో ఆ డేస్ గుర్తొచ్చాయి. అండ్ లాస్ట్ జిప్ ఇది, ఇందులో అన్ని టెక్స్ట్ బుక్స్ పెట్టుకుంది. రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి అకాడమిక్ ఇయర్ అంతా నీట్గా ఉన్నాయి బుక్స్ అవన్నీ. చూడాలి ఇంకో 2 months తర్వాత ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది. వీళ్ళకి సెమిస్టర్ వైజ్ బుక్స్ ఉంటాయి. సో టెక్స్ట్ బుక్స్ చాలా తక్కువే ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ సెమిస్టర్కి ఇంకొన్ని యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ సీక్రెట్ దాంట్లో కూడా జిరాక్స్ పేపర్స్ ఏవో ఉన్నాయి, వాళ్ళ నోట్స్ అనుకుంటా. అంటే మనకి మెటీరియల్స్ ఉండేవి కదా, ప్రైవేట్ స్కూల్స్ అయితే మెటీరియల్స్ అవన్నీ సప్లై చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్కి మెటీరియల్స్ అలా ఉండవు. సో వీళ్ళకి జిరాక్స్ తీపించుకోమని ఇస్తారనుకుంటా కొన్ని కాన్సెప్ట్స్. అండ్ మ్యాండేటరీ థింగ్ బ్యాగ్లో కర్చీఫ్ కంపల్సరీగా ఉండిద్ది. ఎవరి బ్యాగ్స్లో అయినా ఉతకకుండా ఎప్పటి నుంచో అలా ఒక కర్చీఫ్ ఉంచుకుంది. నెక్స్ట్ అయితే ప్లాంక్ వచ్చేద్దాం. ప్లాంక్ బ్యాక్ సైడ్ ఏ క్లాసెస్ ఏ డేస్లో ఏవేవి వస్తారు అని చెప్పి రాసుకుంది. ఈ పాప ప్లాంక్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది హాఫ్ అయిపోయింది, అయినా అదొక ఫైల్లా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆ ప్లాంక్ హాఫ్ అయిపోయేటప్పటికి ఆ మధ్యలో ఇంపార్టెంట్ పేపర్స్ అని, ఆల్రెడీ ఎస్టీ అయిపోయి కరెక్షన్ అయిపోయిన పేపర్స్ అని అవన్నీ ఉంచుకుంది. మేమైతే తన్ని అవన్నీ స్లిప్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నావు కదా అని చెప్పి టీస్ చేస్తున్నాము. అండ్ సైడ్ పాకెట్స్, ఈ సైడ్ పాకెట్లో నేను బ్రేస్లెట్ ఇచ్చాను, ఆ బ్రేస్లెట్ అలా దాచింది, అంటే ఆ రోజే ఇచ్చాను అప్పుడే పెట్టుకుంది. ఈ సైడ్ పాకెట్లో ఏమో పెన్స్ ఏవో పేపర్స్ పెట్టింది. నేనైతే చాలా వర్స్ట్గా మెయింటైన్ చేసేదాన్ని సైడ్ పాకెట్స్ కూడా. ఈ పేపర్ ఏదో ఫిజిక్స్ ప్రాబ్లం అనుకుంటా, కెల్విన్ టెంపరేచర్ని సెల్సియస్లో కన్వర్ట్ చేయమని చెప్పి ఆ పేపర్ చింపేసింది. మరి ఎందుకు చింపిందో తెలీదు, అది అలా ఉంచుకుంది. వైట్ పేపర్ యూజ్ అయిద్దనేమో. ఇంకా పెన్స్ ఉన్నాయి, అవి రాసే పెన్స్ రాయని పెన్స్ కూడా తెలియదు, పక్కన ఉంచుకుంది. కలర్ పెన్సిల్ అండ్
బ్లూ పెన్. ఇంకోటేమో టేబుల్ చిట్టి పెట్టుకుందనమాట. సడన్గా వాళ్ళ టీచర్ లేపి టేబుల్ చెప్పమంటే గబగబా చూసి చెప్పచ్చు అని చెప్పి మాతో అంటుంది. ఎందుకు పెట్టుకున్నావంటే, నేనేమో ఆ చీటీ ఓపెన్ చేసే టైంకే మీ టీచర్ నేను స్టిక్ పట్టుకొని వచ్చి కొట్టేస్తారేమో, అంత ల్యాగ్ ఉంది అది అని. అంతే గైస్, ఇవాళ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.